నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని విద్యార్థులు అంకిత భావంతో పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తుకు చేరుతారని ఏబీవీపీ ప్రతినిధులు ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సదస్సులో పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో మోటివేషన్ ప్రేరణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముద్దాడ సీత పాల్గొని ప్రసంగించారు. ప్రేరణాత్మక ప్రసంగాలు విద్యార్థుల అభివృద్ధి శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యారంగం, వ్యక్తిగత వృద్ధి, కెరీరు ఆకాంక్షల సవాళ్లను వారు అధిగమించేటప్పుడు విద్యార్థులు తరచుగా సందేహం, భయం, అనిశ్చితి క్షణాలను ఎదుర్కొంటారని తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నాయుడు మాట్లాడుతూ ప్రేరణాత్మక ప్రసంగాలు చాలా అవసరమైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, ప్రేరణను అందిస్తాయన్నారు. విద్యార్థులు అడ్డంకులను అధిగమించడానికి, వారి లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయటానికి సహాయపడతాయన్నారు. సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడం, స్థితిస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్దేశీయ భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రేరణాత్మక ప్రసంగాలు విద్యార్థులు తమను తాము విశ్వసించడానికి, అవకాశాలను స్వీకరించడానికి, వారి జీవితంలోని అన్ని రంగాలలో రాణించడానికి శక్తినిస్తాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బోర గోపి మాట్లాడుతూ యువత శక్తివంతంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోర గోపితో పాటు సత్యసాయి ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ నందు, సాత్విక్, ఉదయ్, సాయి, ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు.